అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయమును మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. దేవుడు ఇర్మియా గారిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నారు. మనష్షే, ఆమోను, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా రాజులుగా ఉన్న కాలంలో దేవుడు ఇర్మియాను ఒక ప్రవక్తగా నియమించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇర్మియా ఒక ప్రత్యేకమైన విలపించే ప్రవక్త. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు బోధించిన ప్రవక్త. కానీ ప్రజలు మాత్రం ఇర్మియా వాక్యాన్ని అంగీకరించలేదు. ప్రజలకు అవసరమైన వాక్యాలు వేరుగా ఉంటాయి, ప్రజలు కోరుకునే వాక్యాలు వేరుగా ఉంటాయి. ఇర్మియా ఎంత ప్రకటించినా ఇర్మియాను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. దేవుడు ఇర్మియా ద్వారా ఇచ్చిన వర్తమానం ఏంటంటే, కీడు రాబోతా ఉంది, బబులోను దేశము నుండి కీడు రాబోతా ఉంది అని దేవుడు ఇర్మియా ద్వారా వర్తమానం ఇస్తే, ఆ రోజుల్లో ఉన్న అబద్ధ ప్రవక్తలు ఏమన్నారంటే, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, మనము సమాధానముగా ఉంటాము, మనము సంతోషంగా ఉంటాము అని ప్రజలకు బోధించేవారు. ప్రజలకు అబద్ధ బోధకుల యొక్క ప్రవచనాలు ఎక్కినాయి. ఇర్మియా యొక్క బోధలు ఎక్కలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మన ఇంటికి వచ్చి మన కోసం ప్రార్థన చేసి, దేవుడు నిన్ను ఇలా దీవిస్తాడు, అలా దీవిస్తాడు, నీ బిడ్డలను ఇలా దీవిస్తాడు అలా చెప్తూ ఉంటే మన హృదయాలు ఉప్పొంగిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకిష్టమైన ప్రార్థనలు, మనకిష్టమైన వాక్యాలు, మనకిష్టమైన ప్రవచనాలు చెప్తూ ఉంటే మనం ఉప్పొంగిపోతూ ఉంటాం. అవి జరుగుతాయో లేవో తర్వాత సంగతి. దేవుడు ఎన్నుకున్న ప్రవక్తల యొక్క మాటలు, వారి ప్రసంగాలు, వారి ప్రార్థనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనష్షే చాలా భయంకరమైన రాజు, క్రూరుడైన రాజు. అదే అడుగుజాడల్లో నడిచాడు ఆమోను కూడా. ఆ తర్వాత యోషియా రాజు చిన్న వయసులోనే దేవుణ్ణి తెలుసుకున్నాడు. తన 8వ సంవత్సరంలోనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకున్నాడు. చిన్న వయసులోనే దేవాలయాన్ని శుద్ధి చేశాడు, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రజలందరూ జీవించాలి అని ప్రకటించడం కోసం అనేక మందిని సిద్ధపరిచాడు. యోషియా రాజు, ఆ యోషియా రాజు కాలంలో రిఫార్మేషన్ వచ్చిందండి. రిఫార్మేషన్ వచ్చింది కానీ రిపెంటెన్స్ రాలా. రిపెంటెన్స్ లేని రిఫార్మేషన్ బహు డేంజర్. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపము లేకుండా, కన్నీటి ప్రార్థన లేకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని కొరకు మనం ఏదో చెయ్యాలి అని ఆరాట పడితే దేవుని బిడ్డలారా,
వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. వారు చేసిన సేవ కూడా దేవునికి మహిమకరంగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మారు మనస్సు, పశ్చాత్తాపం, దేవుని వైపు తిరగటం, దేవునికి లోబడడం చాలా ప్రాముఖ్యమైనవి. యోషియా కాలంలో చాలామంది దైవికమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు, ధర్మశాస్త్రాన్ని చదవడం ప్రారంభించారు, పండుగలు ఆచరించడం ప్రారంభించారు. అన్నీ బాగున్నాయి, కానీ అసలైనది లేదు. ఏంటంటే మారు మనస్సు లేదు. దేవుని బిడ్డారా, ఈ మారు మనస్సు లేనివారు ఇర్మియా మీద తిరుగుబాటు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వర్తమానం ఏంటంటే అతి త్వరలో మీరు చెరలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. నమ్మడానికి ప్రజలకి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ రోజుల్లో బబులోను రాజ్యం బలమైంది కాదు, అష్షూరు సామ్రాజ్యం బహు బలమైనది. ఈయనేంటి ఎలాగంటున్నాడు? బబులోను రాజ్యం బలమైనది కాదు కదా, అష్షూరు రాజ్యం బలమైనది కదా, అష్షూరీలు మనల్ని చేయలేకపోయారు కదా అనుకొని ప్రజలు ఏం చేశారంటే ఇంకా విగ్రహారాధనలోనే, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లోనే నిమగ్నమైపోయారు. అందువలన దేవుడు అంటున్న మాట ఏమిటంటే, మీ బీడు పొలములను దున్నుడి. మీ పొలాలు కఠినమైపోయాయి, హృదయాలు కఠినమైపోయాయి. దేవుని యొక్క వాక్యము హృదయంలో పడటం లేదు, వాక్యము లోపలికి వెళ్ళడం లేదు. దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో తాగులేనప్పుడు, దేవుని యొక్క వాక్యము మనలోనికి వెళ్ళనప్పుడు మనము ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పితరులైన ఇశ్రాయేలు వారిని శిక్షించాడు. యెహోషువ గారి ద్వారా వాగ్దాన భూమిలోనికి మన పితరులు వెళ్ళారు. ఆ తరువాత కొద్ది కాలానికి న్యాయాధిపతుల గ్రంథంకి వచ్చేసరికి ఒక 3 తరాలు గడిచేసరికి ప్రజలకి దేవుడు ఎవరో తెలియదంటండి. యెహోవాను ఎరుగని తరం. కారణం ఏంటంటే మనం చేసిన భక్తి మన పిల్లలు చేయటం లేదు. వాళ్ళకన్నీ అన్ని వసతులు ఉంటా ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉంటా ఉన్నాయి, మంచి శాలరీ ఉంటా ఉంది. వారికి ప్రార్థనతో పెద్దగా అవసరం లేని పరిస్థితులు మనమే క్రియేట్ చేస్తూ ఉంటున్నాం. పర్లేదులే అంటాం, పర్లేదులే, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, మందిరానికి రాకపోయినా పర్వాలేదు. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన పిల్లలకి అన్నీ ఇస్తున్నాం, మనం పర్వాలేదు 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 అనుకుంటున్నాం. మనమే అలాగుంటే రేపొద్దున వాళ్ళ బిడ్డలు వాళ్ళ పిల్లలకి ఏమి నేర్పిస్తారు? కొంతమంది ఫారిన్ వెళ్ళిన వారు చెప్తూ ఉంటారండి. ఈ మధ్యలో మొన్న ఒక ఆస్ట్రేలియా వెళ్ళొచ్చింది. అవంటా ఉంది, పాస్టర్ గారు అక్కడ చర్చిల్లో పెద్ద ప్రార్థనలు ఉండవండి, పాస్టర్ గారు కూడా షార్ట్స్ వేసుకుని వచ్చేసాడంట వాక్యం చెప్పడానికి. అంతా కలిపి అరగంట కూడా లేదండి పాస్టర్ గారు. ప్రజలు ఏదో క్యాజువల్గా 4-5 వస్తున్నారండి. ఎన్ని మందిరాలు తిరిగినా అలాంటి పరిస్థితే కనపడిందంట ఆమెకి. చాలా బాధపడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే మనం మన బిడ్డలకు నేర్పలేకపోతా ఉన్నాం. ఆ భక్తిని, ఆ భయమును మనం నేర్పాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు 7 రాజ్యాలను ఇశ్రాయేలు ప్రజల మీదకు పంపించాడు. మీరు చదివితే న్యాయాధిపతుల గ్రంథంలో 12 సార్లు వాళ్ళు దాస్యత్వములోనికి వెళ్ళిపోయారు. అయినా సరే ప్రజలు దేవుని వైపు తిరగలేదండి. యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా రాబోయే ఉగ్రతను గురించి దేవుడు వారికి ఎంతో హెచ్చరించాడు. హెచ్చరిస్తే వాళ్ళు ఇర్మియాను తప్పుపట్టారు, కానీ దేవుని వైపు తిరగలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరించగలగాలి. దేవుడు మనతో మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు, లేకపోతే ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని మనతో మాట్లాడాలి. మాట్లాడకపోతే
మనలో ఎక్కడో ఏదో అవిధేయత ఉన్నది అని మనల్ని మనం గ్రహించుకోవాలి. మనం గ్రహించుకోవాలి. మీ బీడు పొలములను దున్నుడి, బీడు పొలములను దున్నుడి. నేను దినాన్న మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఎంతోమంది త్యాగమూర్తులు వారి యొక్క ప్రాణాలను సమర్పించి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వారు కేవలం వ్యాపారం చేయడానికి వచ్చారు మన దేశానికి. వారు వ్యాపారం చేయడానికి వచ్చి మన దేశంలో ఉన్న బలహీనతల్ని వారు గ్రహించి, అప్పుడు పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల యొక్క బలహీనతల్ని గ్రహించి వారికి కానుకలు ఇచ్చి గ్రాడ్యువల్గా మన దేశాన్ని వారి యొక్క గుప్పిట్లోనికి తీసుకున్నారు. అనేక మంది ప్రాణాలు అర్పించారు. అందులో ఒకరు సుమారు 100 సంవత్సరాల పైనుండే ప్రజలలో ఒకలాంటి విప్లవ భావం కలిగింది. మన దేశం మనం పరిపాలించుకోవాలి, మన దేశంలో ఉన్న సొత్తును మనం అనుభవించాలి, మనము ఒకరికి బానిసలుగా ఉండడం ఏంటి అని తిరుగుబాటు చేసిన వారు కూడా ఉన్నారు. ఆ తిరుగుబాటు చేసిన వారిలో ఒక స్త్రీ కూడా ఉందండి, ఝాన్సీ లక్ష్మీబాయి. చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన గొప్ప రాణి ఆమె. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే భారతీయుల మీద ఒక్కొక్క సిద్ధాంతాన్ని పెట్టడం ప్రారంభించారు. ఝాన్సీ లక్ష్మీబాయి చిన్న వయసులోనే, తన 4వ సంవత్సరంలోనే తల్లి చనిపోయింది. తండ్రి ఏం చేశాడంటే తన కుమార్తెను చాలా ధైర్యవంతురాలుగా పెంచాడు. అంటే విలువిద్యలు నేర్పించాడు, గుర్రపు స్వారీ నేర్పించాడు. నేర్పించిన తరువాత చిన్న వయసులో 14 సంవత్సరాల వయసులోనే మరి మహారాజు గంగాధర గారిని వివాహం చేసుకుందామే. చేసుకున్న తర్వాత వారికి ఒక కుమారుడు పుట్టాడు. 4 నెలలకి చనిపోయాడు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళ మీద ఒక్కొక్కటి మొట్టమొదటిగా పన్నులు వేయడం ప్రారంభించారు. పన్నులు వేసి మన వాళ్ళని కృంగ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ల్యాబ్స్ డాక్ట్రిన్ అని, అంటే ఎవరికైతే పిల్లలు ఉండరో వాళ్ళ యొక్క సామ్రాజ్యాలని తీసేసుకోవడం ప్రారంభించారు. రాజుగారికి పిల్లలు లేకపోతే ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే దత్తత తీసుకునేవాళ్ళు, అది చెల్లదు అని. వీరికి కూడా కుమారుడు పుట్టాడు, 4 నెలలకే చనిపోయాడు. చనిపోయేసరికి ఈ సామ్రాజ్యాన్ని లాక్కుందామని మరి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈమె వారి మీద తిరుగుబాటు చేసి యుద్ధం చేసిందండి. తనకున్న చిన్న కుమారుణ్ణి వెనకాల కట్టుకొని బ్రిటిష్ వారితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ప్రాణాలనే కోల్పోయిన ఒక వీర వనితగా ఝాన్సీ లక్ష్మీబాయిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే బానిసలుగా బ్రతకడం అనేది చాలా కష్టం. బానిసలుగా బ్రతకూడదు. మన పిల్లల్ని కూడా ఆ విధంగా మనం పెంచకూడదండి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల మీద మానసికమైన ఒత్తిడి క్రియేట్ చేస్తారు. నేను ఎక్కువ హాస్టల్లో చదువుకున్నానండి. నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు మాకు ప్రిన్సిపాల్ గారు ఉండేవాళ్ళు, రాజశేఖర్ గారని. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఆయన. నేను మచిలీపట్నంలో చదువుకున్నాను. ఆయన ఏం చేసేవాడంటే భయంకరంగా కొట్టేవాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగుపడాలని. పిల్లలు అందరూ స్టూడెంట్స్ బాగుపడ్డారు. నేను క్లాస్ ఫస్ట్, నేను ఆటలు కానీ చదువులు కానీ. నాకు ఇప్పటికి కూడా ఆయన తలుచుకుంటే ఎందుకో ఇష్టం అనిపించదు. ఎందుకంటే చిన్న వయసులో పసిపిల్లల మీద మానసికమైన దాడి, అన్ని దాడుల కంటే భయంకరమైన దాడి ఏంటంటే మానసికమైన దాడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రీడమ్ ఉండదు. కూర్చోడానికి ఫ్రీడమ్ ఉండదు, నుంచోడానికి ఫ్రీడమ్ ఉండదు, మాట్లాడడానికి ఫ్రీడమ్ ఉండదు, ఏది ఉండదు. మన పిల్లల్ని మనం డిసిప్లిన్లో పెంచాలి, చాలా మంచిది. అలాగని వారిని బానిసల్లాగా మానసికమైన దాడి చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా భయంకరమైనది. కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి, మనం కూడా వారికి చెప్పాలి, వారికి నేర్పించాలి. మనం కూడా మాదిరికరంగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బానిసమైన బ్రతుకులో మనుషులు జీవించడం చాలా కష్టం.
దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని చెరలోనికి పంపించేస్తాను. చెర బ్రతుకులు. ఈరోజు మనం చదివిన కీర్తనలో 126వ కీర్తన, చెరలో నుండి విడుదల పొందిన వారు ఎంత సంతోషంగా ఉంటారు అనే మాటలు 126వ కీర్తనలో వ్రాయబడ్డాయి. చెరలోనికి వెళితే సంతోషం ఉండదు, పాటలు ఉండదు. 137వ కీర్తన చెరలో ఉన్న కీర్తన. బబులోనికి వెళ్ళిన వారు దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయారు, పాటలు పాడడం మర్చిపోయారు, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు. కానీ 126వ కీర్తనలో చెరలో నుండి విడుదల పొందిన కీర్తన. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రారంభం నుండి మనం చూస్తే 126వ కీర్తనలో, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో చెరలో నుండి మన పితరులు రప్పించబడ్డారు. చెరలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నారు, దేవుని వైపు తిరిగారు. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన నాయకుల్ని లేపి ఆ రోజు ఉన్న కోరేషు యొక్క మనస్సును ప్రేరేపించి, కోరేషు ద్వారా ఆజ్ఞాపించి చెరలో నుండి వారికి విడుదలనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఊహించలేదు. అంటే మా జీవితాలు ఇక్కడే ఉంటాయి, మా బ్రతుకులు ఇలాగే ఉంటాయి అనుకున్నారు. కానీ దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రార్థన, వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ రాజుగారు వారికి బంగారాన్ని ఇచ్చి, వారు పట్టణాలు కట్టుకోవడానికి కావలసిన సమస్తమైన సామాగ్రిని ఇచ్చి ఇశ్రాయేలు దేశం వెళ్ళడానికి వారికి ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎలా ఉన్నారంట? 2వ వచనములో, మనము కల కనిన వారి వలనే ఉంటిమి, దేవునికి మహిమ కలుగును గాక. చెరలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. దేవుడు క్షణములో మన పరిస్థితులు మార్చగలడు. ఆయన ప్రతి విధమైన చెర నుండి, బంధకముల నుండి విడిపించగలిగిన దేవుడు. ఆయన అపవాది యొక్క కబంధ హస్తముల నుండి విడుదల పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, మనము కలగనిన వారి వలె ఉంటిమి. దేవుని బిడ్డలు మంచి కలలు కనాలి, మంచి కలలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు మనం చేత పట్టుకొని, మనము మన బిడ్డలు ఈ విధంగా ఉంటాము అని మనం నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ ఆశీర్వాదాలు మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పరిస్థితుల్లోనికి రావాలి అని జోక్యం చేసుకోవాలి. మన పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు ఆయన. మన స్థితిని, మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. ఆయన చేసిన పని ఏమిటంటే, మన నోటి నిండా నవ్వు, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆశీర్వాదం, నోటి నిండా నవ్వు, నాలుక ఆనందగానములతో నింపబడాలి. దేవుని కలిగిన వారు ఎవరైనా సంతోషంగానే ఉంటారు. దేవుడు మన హృదయంలో ఉంటే సంతోషం, ఉప్పొంగే సంతోషం, అది ఆత్మలో కలిగే సంతోషం, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సంతోషం. దేవుని బిడ్డల యొక్క ఆనందం అంతరంగంలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అంటూ ఉన్నాడు, దేవుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లు యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుందండి, రెస్టోర్ అవర్ ఫార్చ్యూన్స్ ఓ లార్డ్. రెస్టోర్, మేము కోల్పోయిన సమస్తాన్ని తిరిగి రెస్టోర్ చేయగలిగిన దేవుడు ఆయన. చెరలో నుండి విలిపించే దేవుడు ఆయన అంటూ 4-5 వచనాలు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు, పిడిగడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మూసుకుని వచ్చెదరు. విత్తనాలు విత్తాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము విత్తనాలు విత్తాలి. ఎలా విత్తాలి విత్తనాలు? విత్తనాలు ఎలా విత్తాలి అంటే, కన్నీటితో విత్తనాలు విత్తాలి.
కన్నీటితో విత్తనాలు విత్తాలి. కన్నీరు లేకుండా వేసే విత్తనాలు ఫలించవు ఎప్పటికీ కూడా. బిల్లీ గ్రహం గారిని అడిగారు, అయ్యా మీ సువార్త ద్వారా ఇన్ని లక్షల మంది మారిపోతున్నారు కదా, ఏంటి రీజన్ ఏంటో చెప్పమన్నారు. మీరు ఎప్పుడైనా బిల్లీ గ్రహం గారి ప్రసంగాలు వినండి. బిల్లీ గ్రహం గారి ప్రసంగాలు ఎలా ఉంటాయి అంటే సండే స్కూల్ పిల్లల వాక్యాల్లాగా ఉంటాయి, తెలుసండి. అలాగే ఉంటాయి, బలమైన వాక్యాలు ఉండవు. మన వాళ్ళైతే ఎన్ని మాటలు అంటారు. ఆయన 3 కారణాలు చెప్పాడండి. ఎక్కడికి వెళ్ళినా 1 లక్షల మంది మారుతున్నారంటే 3 కారణాలు. మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన అన్నాడు ఆయన. ఏంటిదండి? కన్నీటి ప్రార్థన. ప్రజలు రక్షణ పొందాలి అనే ఒక భారం. రెండవది ఏం చెప్పాడంటే ఆయన ప్రార్థన అన్నాడు. రెండవది ప్రార్థన. మూడవది చెప్పండి, మూడవది ప్రార్థన. కన్నీరు లేకుండా విత్తనాలు విత్తితే ఉపయోగం ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కన్నీటి ప్రార్థన. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంటకు వస్తాడు. పిడికెడు విత్తనము ముళ్ళ పొదలు వచ్చేసాయి. మానవుడు కష్టపడాలి, చెమటోడ్చాలి, బ్రతకాలి అంటే చెమటోడ్చాలి అని దేవుడు ఆదాము అవ్వలతో పలికినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని మాట వినకపోతే ముళ్ళ పొదలు మొలుస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు అంటా ఉన్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు విత్తవద్దు అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము విత్తనాలు విత్తాలి. విత్తనం విత్తకుండా ఆశీర్వాదం ఉండదు. మీకు మాట చెప్పమంటారా? బైబిల్లో అన్నిటికీ ఆజ్ఞలు ఉన్నాయి. అన్నిటికీ. ఇల్లు కట్టాలి అన్న ఆజ్ఞ ఉంది, డబ్బు సంపాదించాలన్న ఆజ్ఞ ఉన్నది, ఆరోగ్యం కావాలి అన్న ఆజ్ఞలు ఉన్నాయి, సమాధానం కావాలి అన్న ఆజ్ఞలు ఉన్నాయి, సంతోషం కలగాలి అన్న ఆజ్ఞలు ఉన్నాయి. మనకి మామిడికాయలు కావాలనుకోండి, ఏం చేస్తాం మనం? బయట మామిడికాయలు కొనుక్కోవచ్చు. అలా కాకుండా మనమే మామిడికాయలు కోసుకోవాలనుకోండి, ఏం చేయాలి? ఒక మామిడి టెంక తీసుకెళ్ళి మనకు స్థలం ఉంటే మనం నాటాలి. మనము ఏది విత్తుతామో చెప్పండి, ఏది విత్తుతామో ఖచ్చితంగా ఆ పంట కోస్తాం. బైబిల్ చెప్పేది ఇదే, ఏది విత్తుతామో ఆ పంటే కోస్తాం. దేవుడు మనల్ని ఫైనాన్షియల్గా దీవించాలంటే ఏం చేయాలి? ఏమో చెప్పండి, ఏం చేయాలి? దేవుడు మనల్ని ఫైనాన్షియల్గా దీవించాలి, ఏం చేయాలి? ఎవరు చెప్పట్లే. ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. బైబిల్లో ప్రతిదానికంటే సింపుల్. ఎంత ప్రార్థన చేసినా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ రాదు, రానే రాదు. ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదాలు వేరు. ఏమ్మా
మనం అన్నం తినాలంటే ఏం చేయాలి? అన్నం తినాలంటే బియ్యం కడిగి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి వెలిగించాలి, అంతే. లేదు, ఏమీ లేదు, సేవ చేస్తున్నాం, ఎక్కడికి అడవుల్లోకి వెళ్ళిపోయాం, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. ఇవ్వుడి, దేవుడు అన్నాడు ఇవ్వుడి, చెప్పండి ఇవ్వుడి, అంతే. ఒక విత్తనం వేయాలి. నువ్వు ఏ రకమైన విత్తనం వేస్తావో, నీవు చెమట కారుస్తావో, నీవు కన్నీరు కారుస్తావో, నువ్వు దేవుడికి ఇస్తావో, దేవుని పరిచర్య చేస్తావో, నీవు చేసిన ప్రతిదానికి కూడా అది ఒక విత్తనమే. ఇస్సాకు గురించి ఆదికాండములో రాయబడిన మాట 26వ అధ్యాయము 12వ వచనములో ఇస్సాకు గురించి వ్రాయబడిన మాట. ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు, శత్రువుల దేశానికి వెళ్ళాడు, ప్రాణాపాయం ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఇస్సాకు ఆ దేశమున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందేను. ఆ తర్వాత అసలైన మాట ఉంటుంది, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనము వేసి, విత్తనం వెయ్యాలి, విత్తనం వేయకుండా పంట ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం వేసే విత్తనాన్ని బట్టి మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు ఆశీర్వదింపబడతాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దీవెన ఉంటే చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగున్నా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారం ఒకళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. నేను ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో వాళ్ళు రొయ్యల చెరువులు వేసుకున్నారు. అంతకుముందు పోయింది రొయ్యల చెరువు, చాలా నష్టం వచ్చింది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నారు. దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి కౌంట్ వచ్చింది, వాళ్ళకి 30 కౌంట్ వచ్చింది. గడిచిన కాలం యొక్క అప్పులన్నీ తీరిపోయినాయి. వాళ్ళు అంటున్నమాట, చుట్టుపక్కల అందరైపోయినాయి పాస్టర్ గారు, అందరైపోయినాయి. దేవుడు నిలబెట్టాడండి, ప్రభువు నిలబెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు, దేవునికి మనం లోబడినప్పుడు, దేవుని నుండి మనకి సమృద్ధి ఆశీర్వాదాలు దేవుడు దయచేసే దేవుడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మన దేవుడు సంతోషకరంగా ఆశీర్వాదకరంగా దీవించే దేవుడు. విత్తాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 10వ వచనంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగు చేయుటక అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట అది వర్ధిల్లుద్ది, ఫలించుద్దండి. దేవుని యొద్ద నుండి మన యొద్దకు ఏదన్నా వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యము ద్వారా మన జీవితంలో ఒక కార్యము జరుగుద్ది. మన దేవుడు మంచు వలె మన దగ్గరకు వస్తాడు, వర్షము వలె మన దగ్గరకు వస్తాడు. మన హృదయాల్లో మంచి విత్తనాలు ఉంటే మనం కూడా మంచిగా మనము ఫలిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే, లేవికాండంలో 25వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. 6 సంవత్సరాలు నీవు భూమిని పండించు, 6 దినాలు మనం కష్టపడి పని చేయాలి. 7వ దినాన్ని ఏం చేయాలి? పాత నిబంధనలో 7వ దినము విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఎవరికి? ఏమ్మా, దేవుడు ఆ రోజును ఆశీర్వదించాడు, దీవించాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి పునరుద్ధాన దినం. పాత నిబంధనలో చివరి రోజు విశ్రాంతి దినం, కానీ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తరువాత ఆదివారం, ఆది అంటే స్టార్టింగ్, ఆదివారం ప్రభు రోజు. అలాగే పాత నిబంధనలో 6 సంవత్సరాలు మీరు కష్టపడండి, పొలమును పండించండి, 7వ సంవత్సరం విశ్రాంతి ఇచ్చేయమన్నాడు. విశ్రాంతి ఇస్తే మనం ఎలా బ్రతుకుతాం? అదేంటో అన్నీ ఆ రోజే వస్తాయండి. పనులు ఆ రోజే వస్తాయి, ఆశీర్వాదాలు ఆ రోజే వస్తాయి. కొన్ని చోట్ల ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళని ఆపడం కోసం ఆదివారం డ్యూటీకి వస్తే 2 జీతాలు ఇస్తారండి. దేవుడు అన్నాడు, 7వ సంవత్సరం వదిలేసాయి, అది పండుద్ది, పండింది పేదవారికి వదిలేయి.
ఆ తర్వాత మృగాలకి వదిలే. దేవా మేము ఎలా బ్రతకాలి అంటే 7వ సంవత్సరం కూడా 6వ సంవత్సరమే 200 ఆశీర్వాదం ఇచ్చేస్తాను. 7వ సంవత్సరం ఆశీర్వాదం కూడా నేను 6వ సంవత్సరం ఇచ్చేస్తాను. 8వ సంవత్సరం నువ్వు పంటేస్తావు కదా, పంట కోసేదాకా ఎలాగో నువ్వు అనుకుంటావేమో, 8వ సంవత్సరం కూడా వచ్చుద్ది నీకు, 9వ సంవత్సరం కూడా పంట వచ్చేస్తుంది. దేవుని ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. తరగని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని ఆశీర్వాదాన్ని మనము మన జీవితంలో సంపాదించుకోవాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని ఆజ్ఞలకు మనం లోబడాలి. దేవుని బిడ్డలకు దేవుడు ఏ లోటు చేయడండి. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి అన్నాడు ఆయన. వాటిని పోషిస్తున్న దేవుని మిమ్మల్ని పోషించలేనా అన్నాడు. మీరు వారికంటే శ్రేష్టమైన వారు కాదా అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞకు లోబడి మనము విత్తనములో విత్తవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం చదివిన మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు యేసయ్య విత్తువాని గురించి అనేక ఉపమానాలు చెప్పారు. విత్తువాని గురించి చెప్పిన ఉపమానాలే ఎక్కువ ఉన్నాయి. అందులో ఒకటి, విత్తువాడు విత్తుకుంటా వెళ్ళిపోయాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. విత్తనాలు మాత్రం ఒకటే, పడిన స్థలాలు వేరుగా ఉంటాయి. మనం ఇంతమంది ఉన్నాం, మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వాక్యం అర్థమవుతూ ఉంటుందండి. అందరికీ ఒకేలాగా అర్థమవుదండి. మనం వాక్యం విన్నప్పుడు వాక్యం విన్న వారిలో 100 ఫలించేవారు ఉంటారు, 60 ఫలించేవారు ఉంటారు, 30 ఫలించేవారు ఉంటారు. కొంతమందికి విన్న కొన్నిసార్లు ఆ వాక్యం మనం గ్రహించుకోలేని పరిస్థితుల్లోనికి మనం వెళతాం. భోజనాలు చేసేటప్పుడు చూడండి, 4 భోజనం చేయడానికి కలిసి వెళ్ళారంట. భోజనం చేయడానికి కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళిన తర్వాత 4 మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? భోజనాలు ఎలా ఉన్నాయి అంటారు. భోజనాలు, ఒకవేళ భోజనాలు పెట్టిన వాళ్ళు వాళ్ళ స్నేహితులు అనుకోండి, ఎలా ఉన్నా బాగానే ఉంటాయి. ఒకవేళ భోజనాలు పెట్టినట్టు మనకి ఇష్టం లేదనుకోండి, ఎంత బాగున్నా బాగాలేదని చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమందికి కొన్ని ఇష్టం, కొంతమందికి కొన్ని ఇష్టం ఉండదు. ఆకలితో ఉన్న వారికి అన్నీ బాగానే ఉంటాయి. వాక్యము మనం వినడంలో, వాక్యం కొరకు మనం సిద్ధపడడంలో తేడా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. విత్తనం మాత్రం ఒకటే. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడిన వారు ఎవరంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట. వారంట 18వ వచనంలో, రాజ్యమును గూర్చియు వాక్యమును గూర్చియు వినియు గ్రహింపక ఉండగా. దేవుని వాక్యం వినాలి, గ్రహించుకోవాలి. వాక్యము విని గ్రహించాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఎందుకు ఇలా మాట్లాడాడని మనం గ్రహించుకోవాలి. వాక్యము విని గ్రహించలేదంట, విన్నాడు గ్రహించలేదు. అప్పుడు ఏమైంది చూడండి, అక్కడ ఏం రాయబడింది చూడండి. ఒక అద్భుతమైన మాట రాయబడుద్దండి. రాయబడిన మాట, దుష్టుడు వచ్చి వాని హృదయములో వెత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. దుష్టుడు ఎక్కడికి వచ్చాడు? మనందరం వాక్యం వింటున్నాం, గ్రహించుకోలేదనుకోండి, ఎక్కడికి వచ్చి ఎత్తుకుపోతాడు? వాక్యం వెళ్ళిపోద్దండి. వాక్యం. దుష్టుడు ఎక్కడ ఉంటాడు? మీరు ఆలోచన చేసుకోండి, దుష్టుడు ఎక్కడ ఉంటాడు? ఒక వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం ద్వారా నేను నా కుటుంబం ఎలా దీవించబడాలి అనే ఒక ఆలోచనలోనికి మనం రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండో రకం ఉన్నారు. వారు ఎవరంట? వాక్యం విన్నారు, సంతోషముతో వాక్యాన్ని అంగీకరించారు. కానీ వాక్యము నిమిత్తము కొన్ని శ్రమలు వచ్చినాయి అంటండి. కొన్ని శ్రమలు. దేవుని బిడ్డలారా, వాక్యము నిమిత్తం అందరికీ శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మనం తప్పిపోయే, దేవా క్షమించయ్య అనకూడదు. అంటే పోయినట్టే, అంటే ఆశీర్వాదం పోయినట్టే. వాక్యము నిమిత్తము శ్రమలు వచ్చినప్పుడు వాక్యం కోసం నువ్వు నిలబడాలి.
నిజమైన క్రైస్తవులు ఎవరంటే సంవత్సరం అంతా ప్రార్థనలకు వచ్చి శ్రమలు వచ్చినప్పుడు తప్పిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. తప్పిపోకూడదు. ఆ శ్రమలలోనే మనం నిలబడాలి. అందరూ నలుగురు వాక్యం విన్నారు. త్రోవ పక్కన పడిన వారు విన్నారు, రాతి నేల మీద పడిన వారు విన్నారు, ముళ్ళ పొదల్లో పడిన వారు కూడా విన్నారు, మంచి నేల మీద పడిన వారు విన్నారు. నలుగురు విన్నారు. రాతి నేల మీద పడిన వారంట సంతోషముతో అంగీకరించేశారంట. అయ్య బాబోయ్ ఎంత బాగుంది. కొంతమంది అలాగే చెప్తారండి, ఎంత బాగుందో వాక్యం. కొద్ది కాలం అలాగంటారు, కొద్ది కాలం చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ తర్వాత చేదైపోద్ది. ముళ్ళ పొదల్లో రాయబడిన వారి గురించి రాయబడిన చూడండి ఇక్కడ. ముళ్ళ పొదలలో విత్తబడిన వారు ఎవరనగా, చూడండి, వినువాడే వాక్యాన్ని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఐహిక విచారములు, ధనమోసములు. ఎందుకు మనలో వాక్యం ఫలించట్లేదంటే ఏదో ఐహిక విచారాలు, ఆరోగ్యం గురించో, ఆర్థిక సమస్యల గురించో, బిడ్డల గురించో, ఇంట్లో భార్య గురించో, భర్త గురించో, ఉద్యోగం గురించో, దేని గురించో ఉన్న విచారాలన్నీ కూడా ఈ వాక్యం మీదే పెట్టేస్తారండి. ఈ వాక్యం మీద పెట్టడం ద్వారా ఈ వాక్యము ఫలించదు. వారు విన్నారు, కానీ వాక్యం కంటే మిగిలిన వాటికి ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. ఈ ముళ్ళు అణిచివేశాయి అనే మాట మనం చదువుతా ఉన్నాం. ముళ్ళు అణిచివేశాయి. దేవుని యొక్క వాక్యము మనలో ఫలించాలి అంటే మనలో ఉన్న ఐహిక విచారాన్ని బయట పడేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన చింతలు, మన ఆలోచనలు, మన బాధలు అన్నీ కూడా మనం ప్రభు మీద పెట్టేయాలి. యెహోవా ఈరే అనాలి. ఆయనే చూసుకొను. యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. మన పని ఏంటంటే మనలో దేవుని యొక్క వాక్యము ఫలించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మనలో ఉన్న వాక్యాన్ని, ఆ యొక్క వాక్యము ద్వారా మన జీవితాలను ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉన్నాడు. కాలక్రమంగా చర్చికి వస్తూ ఉండగా వాక్యము కంటే ముళ్ళు ఎక్కువైపోయినాయి అంట. ఇక్కడ వ్రాయబడిన మాట అది. చర్చికి రావడం వల్ల ఆత్మలో బలపడాలి. చర్చికి వచ్చి మిగిలిన ముళ్ళు మనలో పెరగకుండా చూసుకోవాలి. అది చాలా భయంకరమైన ప్రమాదం ప్రియమైన దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథంలో యోతాము అనే ఆయన, అనగా గిద్యోను కుమారుడు, ఇదే మాటలు చెప్తా ఉంటాడు. గిద్యోను అనేక మందిని పెళ్లి చేసుకున్నాడు. గిద్యోనుకు 70 మంది కుమారులు. అంత మాత్రమే కాకుండా ఉపపత్ని ద్వారా అబీమెలెకు అనే ఆయన పుడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఈయన ఏం చేస్తాడంటే, అబీమెలెకు అనగా ఉపపత్నికి పుట్టిన ఆయన ఏం చేస్తాడంటే, తన ప్రజలు షెకెము వారి యొద్దకు వెళ్ళి వారితో ఒప్పందం చేసుకుని, మీరు నేను బంధువులం కదా, మనము ఒకటే కదా, ఆ 70 మంది మిమ్మల్ని ఏలడం కావాలా, నేను ఒక్కడిని ఏలడం కావాలంటే వీళ్ళు ఏమన్నారంటే, ఈయన మన రక్త సంబంధి కాబట్టి గిద్యోను కుమారులు కాదు, నీవే మమ్మల్ని ఏలు అని వెండిని తూచి ఆయనకి ఇచ్చారు. ఈయన ఏం చేశాడంటే ఆ 70 మందిని చంపేశాడు. అందులో ఒక ఆయన బ్రతికాడు, ఆయనే యోతాము. యోతాము పెరిగి ఒక మాట అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయములో 8వ వచనాన్ని చదువుదాం. 9వ అధ్యాయము 8వ వచనంలో, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి. చూడండి, చెట్లు అంటే యేసు ప్రభు మార్కు సువార్తలో మనుషులే. మనలో ఎవరు రాజుగా ఉండాలి? మానవునిలో ఎక్కువ ఈ ఆలోచన. శిష్యులు కూడా ఈ ఆలోచనే. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తర్వాత రోజు చనిపోతారనగా శిష్యులు ఈ ఆలోచన గురించే దెబ్బలాడుకున్నారు. మనలో ఎవరు గొప్ప, మనలో ఎవరు నాయకుడు? దేవుని బిడ్డలారా, చంపుకోవడం చాలా కష్టం. అది చెట్లంట అన్నీ ఏకమైపోయి
మనలో ఎవరిని రాజుగా పెట్టుకోవాలనుకుని అన్నీ కలిపి ఒలీవ చెట్లు దగ్గరికి వెళ్ళి అంట. ఒలీవ చెట్లు ఏమున్నాయి ఏమ్మా? ఒలీవ చెట్టు. దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఈ యొక్క మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అన్నాయంట ఒలీవ చెట్లు. దేవుణ్ణి మానవుణ్ణి నేను సంతోషపెట్టాలి, నా తైలం ఇవ్వాలి, ఇవ్వడం మానేసి అటు ఇటు తిరుగుతా నేను ఉండాలా? వెంటనే చెట్లు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్లు కూడా ఆ మాటలే అన్నాయి. ఆ తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి అండి, నువ్వు మాకు రాజువై ఉండు అన్నయ్య. రాజు అంటే ద్రాక్ష చెట్టు అంది. దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టాలి కదా, అవి మానేసి అటు ఇటు తిరుగుతా నేను ఉండాలా? నా రసాన్ని ఇవ్వడం మానేయాలా? అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలి, స్తుతులు రావాలి, మన జీవితం మధురముగా ఉండాలి, దేవుని వాక్యం మనలో బలపడాలి, మనం ప్రార్థనలో ఎదగాలి, మనలో ఒక సమర్పణ జీవితం రావాలి, క్రీస్తును పోలి మనము కూడా సజీవ యాగముగా దేవునికి సమర్పించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి మానేసి ప్రాముఖ్యమైన వాటిని మానేసి అటు ఇటు తిరుగుతూ ఉండాలా? దేవుని బిడ్డలారా, ఆదివారం వచ్చిందంటే ఆరాధన ప్రారంభమైన దగ్గర నుండి చివరి వరకు కూడా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చొని ఉండాలి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్మాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నమ్మకం లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చిన ఆశీర్వాదం ఉండదు. ఉన్న కొద్దిసేపు గంట 2 గంటలో ఏకాగ్రతతో ప్రతి క్షణం కూడా దేవా నన్ను దీవించు అనే ఆలోచనతో నువ్వు ఉండాలి. అప్పుడు చెట్లంట ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి అంటాడు. ముళ్ళ పొద దగ్గరికి, ముళ్ళ పొదలు అంటనే రండి నా నీడలో విశ్రమించండి, నా నీడలో మీరు విశ్రమించండి. నిజంగా మీరు నా దగ్గరికి వచ్చారా? ఒకవేళ మీరు నన్ను రాజుగా ఎన్నుకోకపోతే మీ అంతు చూస్తానండి. 15వ వచనంలో ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసుకోవాలి, మన ఆలోచన చేసుకోవాలి. మన జీవితాల్లో ఎలాంటి ముళ్ళ పొదలు ఉన్నా సరే ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ముళ్ళ పొదలు కాల్చగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనంలో తర్వాత మీరు చదవండి. ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తొప్పలను బలురక్కసి చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కృమ్మరింపబడు వరకు. దేవుని ఆత్మ కృమ్మరింపబడకుండా మన హృదయంలో ఉన్న ముళ్ళు పోవు, మనలో ఉన్న ఆలోచనలు పోవు, మనలో ఉన్న చింతలు పోవు, మనలో ఉన్న ఐహిక విచారాలు పోవు, మనలో ఉన్న ధన కోరికలు పోవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మనలో ఉన్న సమస్తమైన లోక సంబంధమైనవన్నీ కూడా కాల్చివేసేస్తాడు ఆయన. పైనుండి దేవుని ఆత్మ మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథంలో నేను ముగించి వేస్తాను. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనములో, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత కోయుడి. ఇంకా దేవుడు అంటూ ఉన్నాడు, ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. మన భూమిలో దున్నబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ మనం కఠినమైపోతున్నామో మన భూమిలో దున్నపడాలి. నీతి వర్షం దేవుడు కృమ్మరిస్తాడు. చివరిగా ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనములో దేవుడు ఆయన కొరకు ఎదురు చూసి ఆయన బిడ్డలకు దేవుడిచ్చే వాగ్దానం ఇది. ఆయన అంటూ ఉన్నాడు, రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు. చదవండి అందరూ ఒకసారి. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు. అంటే అర్థం ఏంటి? పొలం దున్నాం, దున్నగానే కోసేస్తామా? దేవుడు ఆశీర్వదిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదిస్తే పొలము దున్నగానే పంట సిద్ధంగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదం అది. పొలము దున్నగానే. రెండో మాట చూడండి, విత్తనములు చల్లువారి వెంటనే
ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు, దేవునికి మహిమ కలుగునగాక. విత్తనములు చల్లిన వెంటనే దేవుని ఆశీర్వాదం అలాగుంటుంది ప్రియమైన దేవుని బిడ్డరా. రాబో దినములలో దేవుని బిడ్డరా, దేవుని కొరకు మనం ఎదురు చూస్తే, నువ్వు పొలం దున్నావా, దేని కొరకైనా నువ్వు సిద్ధపడతా ఉన్నావా, ఆశీర్వాదాలు నీ ఎదురుగా వస్తూ ఉంటాయి, నిన్ను ఎదుర్కోవడానికి వస్తూ ఉంటాయి. కీర్తనాకారుడు చెప్పినట్లు శ్రేష్టమైన ఆశీర్వాదముతో మన దేవుడు మనల్ని ఎదుర్కొనే దేవుడు. ఆయన ఎదుర్కొనే దేవుడు. నీవు భూమి దున్నగానే సమృద్ధి పంట, నువ్వు విత్తనము వేయగానే సమృద్ధి పంట దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము నాయనా. విత్తనాలు జల్లడం మాకు నేర్పించండి. మా బీడు పొలములు, మా బీడు భూములు దున్ని కన్నీటితో నా ప్రభువా విత్తనాలు విత్తగలిగిన అనుభవం మాకు దయచేయండి నాయనా. పైపైన మేము వేయకుండా మా వేర్లు లోపలికి వెళ్ళాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నీ కొరకు నిలవగలిగిన అనుభవం అందరికీ దయచేయండి నా తండ్రి. ఈ సాగును నూరంతలుగా దీవించినట్లు ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు నూరంతల ఆశీర్వాద దీవెనలు